Hello students, in this session I am going to explain about commutator algebra, how to solve a quantum commutator. Quantum commutator ni ela solve cheyaladi ani cheptadi. Idi very important topic. Previously asalu ee question lekunda papers levu, so very important question idi. So commutator ante entante actually ga let a and b are two operators of a physical quantity, then bracket of a comma b is equal to enti ab minus ba. Idi commutator definition. So ab is equal to ab. ఒకవేళ a and b are commutes each other, సో ఒకవేళ ఏబీలు కమ్యూట్స్ ఈచ్ అదర్ అంటే ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, ఏ కామా బి కమ్యూటేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏబి మైనస్ బిఏ కదా. సో ఏబి మైనస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇన్ ఇంప్లైస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. ఇది మనం మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని మ్యాట్రిసెస్లో వస్తుంది కదా. సో ఇన్ క్వాంటమ్ మెకానిక్స్లో ఇది కమ్యూటేటర్ అంటూ. కమ్యూటేటర్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ బిఏ. సో హౌ టు సాల్వ్ ఏ క్వాంటమ్ కమ్యూటేటర్. ఒక క్వాంటమ్ కమ్యూటేటర్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పీవై ప్లస్ వై అండ్ బి ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ పిఎక్స్వై, దెన్ ఫైండ్ ఏ కామా బి. సో ఇక్కడ మనకి ఇనీషియల్గా మనకి ఇవి వాల్యూస్ మనకి తెలిసి ఉండాలి, మనం బై హార్ట్ చేయాలి. ఎక్స్పిఎక్స్ కమ్యూటేటర్ ఆఫ్ ఎక్స్పిఎక్స్, కమ్యూటేటర్ ఆఫ్ వైపీవై, కమ్యూటేటర్ ఆఫ్ జెడ్పీజెడ్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇవి రెండు ఎక్స్ అనేది ఏంటి మనకి పొజిషన్ వెక్టర్ కదా, పొజిషన్ ఆపరేటర్స్ ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్లో. సో ఎక్స్కి పి అంటే మూమెంటమ్ ఆపరేటర్. సో ఎక్స్ కాంపొనెంట్ మూమెంటమ్ కాంపొనేటర్ ఆపరేటర్ అండ్ ఇది పొజిషన్ ఆపరేటర్ ఇన్ ఎక్స్ యాక్సిస్, అండ్ వైలో వై ఆపరేటర్ దట్ ఈస్ పొజిషన్ ఆపరేటర్ అండ్ పీవై మూమెంటమ్, అండ్ జెడ్ పీజెడ్. ఇవి రెండు సేమ్గా ఉన్నప్పుడు మనకి ఐహెచ్ క్రాస్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పొజిషన్ మూమెంటమ్. బట్ ఇక్కడ మనకి రివర్స్లో వచ్చింది అనుకోండి, పిఎక్స్ఎక్స్ పివైవై పీజెడ్, దెన్ మనకి మైనస్ అనేది సైన్ వస్తుంది, మైనస్ ఐహెచ్ క్రాస్. ఈ పేర్స్ కాకుండా రిమైనింగ్ ఆల్ పేర్స్కి మనకు 0 వస్తుంది. అంటే ఏంటి, ఎక్స్పీవై అనుకోండి అది 0, నెక్స్ట్ ఎక్స్పీజెడ్ కూడా 0, నెక్స్ట్ వైపీఎక్స్, నెక్స్ట్ వైపీజెడ్ దట్ ఈస్ 0, నెక్స్ట్ జెడ్పీఎక్స్ 0, నెక్స్ట్ జెడ్పీవై 0. సో వేరే ఉంటే సేమ్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఎక్స్ వైవై జెడ్ ఉన్నప్పుడేమో మనకు ఐహెచ్ క్రాస్ వస్తుంది, అండ్ అపోజిట్గా ఉన్నప్పుడు రివర్స్లో ఉన్నప్పుడు మైనస్ ఐహెచ్ క్రాస్. అలా కాకుండా రిమైనింగ్ ఏ పేర్ అయినా కానీ ఎక్స్పీవై సిమిలర్గా లేకున్నప్పుడు అవి వాటి క్వాంటమ్ కమ్యూటేటర్ వాల్యూస్ ఎంత 0s. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలోకి వెళ్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి కమ్యూటేటర్ క్యాలిక్యులేట్ చేయమని. సో మనం ఏ ప్లేస్లో రాసుకుందాం, ఎక్స్పీవై ప్లస్ వై కామా బి ప్లేస్లో అండి జెడ్ ప్లస్ పిఎక్స్ వై. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్ప్లిట్ చేసుకుందాం. సో ఎక్స్కి ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ వైకి దీంతో పేరప్ అండ్ దీంతో పేరప్. అలా చేసుకుంటే ఏంటి, ఫస్ట్ ఇనిషియల్గా ఎక్స్పీవై కామా జెడ్ ప్లస్ ఎక్స్పీవై కామా పిఎక్స్వై ప్లస్ వై కామా జెడ్ ప్లస్ వై కామా పిఎక్స్వై. మళ్ళీ ఇక్కడ ఏంటి ఈ రెండు ఉంది కదా, దీన్ని కూడా స్ప్లిట్ చేసుకుంటే మనకి ఎక్స్ కామా జెడ్ ఇంటూ పీవైని అవుట్ సైడ్ రాస్తున్నా. ఈ జెడ్ని ఫస్ట్ దీంతో పేరు, నెక్స్ట్ పీవైని దీంతో పేరు, నెక్స్ట్ ఎక్స్ కామా పీవై కామా జెడ్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ మల్టిప్లికేషన్ నేను ఎక్స్తో రాసినప్పుడు ఎక్స్కి పీవై ఏ సైడ్ ఉందో అవుట్ సైడ్ అదే సైడ్లో రాసుకోవాలి. ఇప్పుడు నేను పీవై జెడ్ పే చేస్తున్నాను కాబట్టి ఎక్స్ దీనికి ఈ సైడ్లో ఉంది లెఫ్ట్ సైడ్లో, కాబట్టి లెఫ్ట్ సైడ్లోనే రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా స్ప్లిట్ చేసేసుకుంటే ఎక్స్ పిఎక్స్ అయితే పీవై ఈ సైడ్లో ఉంది, వై పిఎక్స్కి పిఎక్స్తో పే చేశాను, వై కూడా ఇటు సైడే ఉంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ కామా వై, ఎక్స్ కామా వై. ఇఫ్ యూ అబ్జర్వ్ పీవై ఏ సైడ్ ఈ సైడ్లో ఉంది, బట్ వై రాశాను, పిఎక్స్ ఈ సైడ్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ రాసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ ఎక్స్వై, నెక్స్ట్ పీవై కామా పిఎక్స్, ఎక్స్ ఇటు సైడ్ ఉంది అండ్ వై ఇటు సైడ్, నెక్స్ట్ పీవై కామా వై. ఇప్పుడు పిఎక్స్ అనేది ఇనిషియల్స్ అండ్ పీవై అనేది ఈ సైడ్లో ఉంది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వై కామా జెడ్, నెక్స్ట్ ప్లస్ మళ్ళీ ఇక్కడ వై కామా పిఎక్స్ వై ప్లస్ పిఎక్స్ వై కామా వై. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఓకే ఇది రైట్. ఎక్స్ కామా జెడ్ అంటే ఇక్కడ ఇది 0 అయిపోతుంది. ఓకే, పీవై జెడ్ కూడా 0, ఎక్స్పిఎక్స్ ఇది ఉంటుంది, ఎక్స్వై 0,
నెక్స్ట్ పీవై పిఎక్స్ 0, పీవైవై ఉంటుంది, వైజెడ్ 0, వైపిఎక్స్ 0, వైవై 0, వైవై కూడా 0. ఓకే, సో ఇప్పుడు ఏమొచ్చింది, ఎక్స్పిఎక్స్ అంటే ఐహెచ్ క్రాస్ పీవైవై ప్లస్ వై, పీవైవై రివర్స్లో ఉంది కదా, మైనస్ ఐహెచ్ క్రాస్ పిఎక్స్ పీవై. సో దట్ ఐహెచ్ క్రాస్ కామన్ తీసేస్తే పీవైవై మైనస్ పిఎక్స్ పీవై. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇలా మనం క్వాంటమ్ కమ్యూటేటర్ని సాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఇంకొకసారి ఒకవేళ క్లాస్ అర్థమైందంటే ఒక లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అనే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.